రాజసమూర్తి అంటారు. అంటే కాళీమాత, భైరవి వీళ్ళందర్నీ కూడా రాజసమూర్తులు అంటారు. మరొకరెవరంటే ధూమావతి. ఆ ధూమావతి తమోగుణం కలది. తమోగుణం అంటే చాలా సున్నితత్వం కలది. సున్నితత్వంతో పాటు శక్తి కూడా కలిగి ఉంటుంది. అంటే శుతిమెత్తని స్వభావం కలది. ఇక మన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో బ్రహ్మదేవుడు సాత్వికమూర్తి. విష్ణువుని సాత్వికమూర్తి అని అందరూ అంటూ ఉంటారు, కానీ విష్ణువు సాత్వికమూర్తి కాదు. కాపాడగలిగే శక్తి కలవాడు విష్ణువు. బ్రహ్మ సృష్టిస్తాడు, మహాదేవుడు నాశనం చేస్తాడు. కాపాడేవారు ఎవరు? విష్ణువు. మనల్ని కాపాడేవాడికి శక్తి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అంతేకాదు 10 అవతారాలెత్తి అధర్మాన్ని అణచివేసినవాడు విష్ణువు. అలాంటి మహావిష్ణువుని సాత్వికుడు అంటాం సరికాదు. ఆయన రాజస స్వరూపుడు. ఆ తరువాత మహాదేవుడు తమో గుణ సంపన్నుడు. ఆయన ఆలోచించకుండా మంచి కానీ అలాగే చెడు కానీ ఏదీ చేయడు. అలాగే ఉంటాడు. మీరు చూసే ఉంటారుగా మహాదేవుని ఫొటోస్లో చాలా వరకు